మేము ప్రశ్నిస్తున్నాం. ఎలా అంటే మా దగ్గర డేటా ఉంది. ఎంతోమంది రైతులు 3,000 మంది ఇంకా ఎక్కువ మంది చనిపోయారు రైతులు. వాళ్ళందరికీ మేము మా చేతనేంత వరకు ఎంతో కొంత మా ప్రెసిడెంట్ గారు ఇచ్చారు. అలాగే ప్రతి చోట ప్రతి విషయంలోనూ మేము నిలబడుతున్నాం. ఈసారి ఈ ఎలక్షన్స్లో ఇలాంటి దుర్మార్గమైన వైసీపీ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి, ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వ్యతిరేక ఓటు చేల్చను అని చెప్పి ఇప్పటి సభలో చెప్పినప్పటి నుంచి ఈ రోజు దాకా కూటమిని సమీకరించుకుని ఏర్పాటు చేయడంలో ఆయన కృతకృత్యుడయ్యారు. అటు బీజేపీని, టీడీపీని, ఉత్తర దక్షిణ ధృవాలంటే వాళ్ళని కలిపి మళ్ళీ 2014 పరిస్థితి తీసుకొచ్చి ఇవాళ మీ అందరి ముందుకు వచ్చాం, అంటే ప్రజల ముందుకు వచ్చాం. మీరు మనస్ఫూర్తిగా మీరు ఎలా అయినా రాసుకోండి, ఏ విధంగా మీరు దయచేసి మంచిని మంచిగా చెప్పండి. కానీ అట్లీస్ట్ మీ యాజమాన్యం కాదు నెగిటివ్గా రాయమంటే మేమే మిమ్మల్ని అనలేం, దట్ ఈస్ యువర్ రైట్. కానీ దయచేసి మీ మనసులో ఉన్నా సరే మా పట్ల ఒక మంచి భావంతో ఉండండి. ఎందుకంటే మేము ఎవరికి హామ్ చేయము, ఎవరికి నష్టం చేయము. తప్పు చేసేవాడిని మాత్రం నిలదీస్తాము, ఎంత దూరమైనా మేము వెళ్తాం. ఇది అలాగే మా అందరికి ఉన్నటువంటి ఆశయం అది. ప్రజల యొక్క మంచి పరిపాలన రావాలి, మంచి గవర్నెన్స్ ఉండాలి, రూల్ ఆఫ్ లా ప్రివేల్ అవ్వాలి, న్యాయం ధర్మం పక్కాగా జరగాలి, బడుగు బలహీన వర్గాలకి మంచి ప్రయోజనాలు చేకూరాలి, యూత్కి విద్యా ఉపాధి బ్రహ్మాండంగా కల్పించాలి, ఆడపిల్లలు రక్షణతో ఉండాలి, అలాగే ప్రతి కమ్యూనిటీలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరింపబడాలి. ఇవన్నీ మా ముందుకు మేము తీసుకొచ్చాం మా ప్రెసిడెంట్ గారితో. దయచేసి ఆయన మనసును అర్థం చేసుకొని మీరు రిపోర్టింగ్ ఇవ్వండి. దీన్ని ఒక దక్షిణ కాశీగా తీర్చిదిద్దాలనేటువంటి ఆయనకు మంచి కోరిక ఉంది. సో ఇలాంటి గొప్ప ప్లేస్ కాబట్టి ఆయన ఇక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. ఆయన పిఠాపురాన్ని ఒక మోడల్ ఇండియాలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చెందేలాగా ఆయన కృషి చేయబోతున్నారు. ఆయన గెలుస్తారు. మాకు ఒకటే పక్కా నమ్మకం, రాబోయేది జనసేన, టీడీపీ, బీజేపీ అలయన్స్ గవర్నమెంటే. 2024 జూన్ తర్వాత వైసీపీని తుంగలోకి తొక్కడానికి 3 పార్టీలు కలిసి యుద్ధం చేయబోతున్నాయి. ఇది మాకున్న ఇది. మేము ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మీరందరూ మనస్ఫూర్తిగా సహకరించి ఒక వ్యక్తిని అసెంబ్లీకి పంపండి. ఇక్కడి నుంచి ఒక వ్యక్తి అసెంబ్లీకి పంపితే ఇక్కడ అర్థంగా చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు జర్నలిస్టులు లేకపోతే మీడియా పీపుల్, కానీ దానికంటే ముందు మీరు అందరూ కూడా మానవులు, మనుషులు. సో మీ మనసులో నుంచి ఆలోచించండి, మీ మనసుతోటి ఆలోచించండి, హృదయంతో ఆలోచించండి. అంతే, అదే మిమ్మల్ని నుంచి నేను కోరుకుంటున్నాను. మీరు పాజిటివ్గా ఉన్నట్టుగా జెన్యూన్గా రిపోర్ట్ ఇస్తే నో ప్రాబ్లం. లేదు దాన్ని మీ మీడియా